వెల్కమ్ టు ద జావాస్క్రిప్ట్ ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో మనం ప్రెజెంట్ డాక్యుమెంట్ యొక్క రూట్ అంటే డాక్యుమెంట్ యొక్క డొమైన్ నేమ్ అంటే మన వెబ్సైట్ యొక్క డొమైన్ నేమ్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో చూద్దాం. హౌ టు ఫైండ్ ద డొమైన్ నేమ్ యూజింగ్ ద జావాస్క్రిప్ట్. సో ఇక్కడ ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు మై ఫంక్షన్ 123 అని ఇచ్చాను. ట్రై ఇట్. సో ఈ ఫంక్షన్ ఈ బటన్ ని క్లిక్ చేయగానే మనకి ఏమవుతుంది, మన డొమైన్ నేమ్ ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా సైట్ నేమ్ vlrtrain.com అనుకుందాం. సో అందులో ఈ కోడ్ పెట్టి క్లిక్ చేస్తే మనకి ఏమొస్తుంది, vlrtrain.com అని రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ vlrtrain.com/myfirstpage.html అనే ఒక పేజ్ ఉంటే అందులో ఈ కోడ్ని పెడితే ఏమొస్తుంది, vlrtrain.com అని మాత్రమే వస్తుంది. సో ఈ విధంగా మనం ఈ విధంగా చేయాలి. document.get here my function 123 document.getElement by id p123 inner html equals to document.domain ఈ మెథడ్ అనేది ఉంది. దీంతో మనం ఆ డాక్యుమెంట్ యొక్క డొమైన్ కనుక్కోవచ్చు. ఓకే, ఈ కోడ్ని తీసుకెళ్ళి మనం లోకల్గా ఇందాక నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, అక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో రన్. ఇక్కడ చూసినట్టయితే మనకేమి రావట్లేదు, ఎందుకంటే ఇది మనకి డొమైన్ నేమ్ ఇక్కడ క్లియర్గా ఏమీ లేదు కదా. సో దాని పర్పస్ మన బ్లాగర్ అకౌంట్లో కోడ్ రాస్తున్నాను. ఎడిట్, ఒక పోస్ట్ క్రియేట్ చేస్తున్నాను. సో ఆ కోడ్ని ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేశాను. ఫైండ్ డొమైన్ నేమ్ యూజింగ్ ద జావాస్క్రిప్ట్. Click the button to domain name. Okay, so try it. My function 123 inner html equals to document.domain update. So ఇక్కడ స్క్రిప్ట్ మిస్ అయింది. సో ఈ పేజ్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ వచ్చింది కదా ఫైండ్ ద, మన పేజ్ నేమ్ ఏంటి ఇక్కడ find.html కదా. సో ఈ డాక్యుమెంట్ యొక్క ఈ పేజ్ యొక్క నేను డొమైన్ నేమ్ ఏముందో చూడాలి. ట్రై ఇట్. సో మైక్రోసాఫ్ట్ బిజినెస్ -intelligence-training.blogspot.in ఈ డొమైన్ యొక్క నేము. ఈ పేజీ ఈ డొమైన్లో ఉంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.